వెల్కమ్ టు గౌస్ ట్యుటోరియల్. ప్రీవియస్ క్లాస్లో పారాగ్రాఫ్ గ్రూప్ గురించి నేర్చుకున్నాం కదండి. ఈరోజు స్టైల్స్ గ్రూప్ అండ్ ఎడిటింగ్ గ్రూప్ గురించి నేర్చుకుందాము. అయితే ముందు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయడానికి స్టార్ట్ బటన్ మీదకి వెళ్ళేసి ఆల్ యాప్స్ మీదకి వెళ్ళేసి ఇక్కడ డబ్ల్యూ మీ స్కోరింగ్ చేసి డబ్ల్యూ మీ ఉంటుంది వర్డ్ కాబట్టి వర్డ్ 2016 మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. ఇది ఎంఎస్ వర్డ్ విండో. ప్రీవియస్ క్లాస్లో మనకు పారాగ్రాఫ్ గ్రూప్ నుంచి అయిపోయిందండి. ఇప్పుడు స్టైల్స్ గ్రూప్ అండ్ ఎడిటింగ్ గ్రూప్. ఈ స్టైల్స్ గ్రూప్ అంటే ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కొన్ని స్టైల్స్ ఉంటాయండి. ఎడిటింగ్ 1 ఎడిటింగ్ 2 అనుకుంటే ఇంకా మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకా అన్నీ చూపిస్తుంది. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్, క్రాస్ రిఫరెన్స్, డాక్యుమెంట్ మ్యాప్ ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి ఇవన్నీ. ఎందుకంటే మనకు కంప్యూటర్ హెడ్డింగ్గా ఎప్పుడు రికగ్నైజ్ చేస్తుందంటే ఈ ఇంట్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ మాత్రం ఇచ్చినప్పుడు మాత్రమే కంప్యూటర్కు హెడ్డింగ్గా రికగ్నైజ్ చేస్తుంది. మనం సైజ్ పెంచుకొని బోల్డ్ చేసినంత మాత్రాన కంప్యూటర్కు హెడ్డింగ్ కాదు. అది మనం హెడ్డింగ్ అనుకొని మనం సైజ్ పెంచుకొని బోల్డ్ చేసుకొని అండర్లైన్ చేస్తాం. కానీ కంప్యూటర్కి రికగ్నైజ్ అయిన హెడ్డింగ్ ఏంటంటే హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 ఇవే కంప్యూటర్స్ హెడ్డింగ్స్ అనమాట. అంటే మెయిన్ చాప్టర్ని హెడ్డింగ్ 1లో ఇవ్వాలా, దాంట్లో సబ్ చాప్టర్ని హెడ్డింగ్ 2లో ఇవ్వాలి. ఆ విధంగా మనం కంప్యూటర్కి సంబంధించిన హెడ్డింగ్స్ ఏంటంటే ఓన్లీ ఇవి మాత్రమే కంప్యూటర్కి సంబంధించిన కంప్యూటర్ రికగ్నైజ్ చేసిన హెడ్డింగ్స్ అనమాట. ఇవి మనకు క్రాస్ రిఫరెన్స్లో, టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో, డాక్యుమెంట్ మ్యాప్లో వస్తాయి. అది ముందర మనం వచ్చినప్పుడు దాని గురించి ఇంకా క్లియర్ అనే తెలుసుకుందాం. అయితే ఇక్కడ కొన్ని స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం టెస్ట్కి అప్లై చేద్దాం. ఇక్కడ తీసుకొని ఇక్కడ టెస్ట్ ఉంది. ఇక్కడ కొన్ని స్టైల్స్ ఉన్నాయి. నచ్చితే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఇలా ఏ స్టైల్ మీద క్లిక్ చేసుకుంటే ఆ స్టైల్లోకి ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, ఎడిట్ టైటిల్ లాగా పెద్దగా వస్తుంది, సబ్ టైటిల్ చిన్నగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని హెడ్డింగ్స్లో అది ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుందా చూడండి. ఈ విధంగా కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్లోకి ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు, మన టెక్స్ట్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టైల్స్ మనకి ఏం నచ్చట్లేదు. మనమే కొత్త స్టైల్ తయారు చేసుకొని దాంట్లో పెట్టేసుకొని మనం అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలంటే కూడా మనం కొత్త స్టైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అయినా చూడండి. ఇప్పుడు మీకు ఎక్కడైతే న్యూ స్టైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దేనికే అక్కడ మీరు న్యూ స్టైల్ మీదకి వెళ్ళండి. ఇక్కడ స్టైల్స్ గ్రూప్ డైలాగ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ స్టైల్ అనే ఆప్షన్ వస్తుంది. కింద న్యూ స్టైల్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి ఏం పేరు పెట్టుకుంటారు మీరు ఈ స్టైల్కు అనేది మీరు ఏదైనా ఒకటి మీరు రాసుకొని అక్కడ దానికి ఏదైనా ఒక పేరు పెట్టుకొని అక్కడ రాసేసుకొని ఇది స్టైల్ టైప్ 2 ఉంటాయండి. క్యారెక్టర్ ఉంటుంది, పారాగ్రాఫ్ ఉంటుంది. ఇప్పుడు పారాగ్రాఫ్ గురించి చెప్తున్నా, మళ్ళీ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ గురించి చెప్తా. ఇది పారాగ్రాఫ్కి ఇచ్చిన తర్వాత రైటింగ్ స్టైల్ ఏమి ఉండాలనుకుంటారు మీరు ఇక్కడ మీకు నచ్చిన రైటింగ్ స్టైల్ సెట్ చేసుకోండి. టైమ్స్ రూమ్ ఉండాలనుకుంటున్నారు అనుకోండి. సైజ్ ఎంత ఉండాలనుకుంటున్నారు మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. అది బోల్డ్లో ఉండాలనుకుంటున్నారా, తర్వాత దానికి బార్డర్స్ అప్లై చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఫార్మాట్ మీద క్లిక్ చేసి బార్డర్స్ ఏమైనా కావాలా ఇక్కడ బార్డర్స్ మీదకి వెళ్ళండి. వెళ్ళేసి బార్డర్స్ ఎలాంటి బార్డర్స్ కావాలా, దానికి డిజైన్ కావాలా, కలర్ ఏమైనా కావాలా, దానికి కలర్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మీరు ఇక్కడ ఓకే వేసేసి తర్వాత ఇక్కడ ఏమంటుంది ఓన్లీ ఇన్ దిస్ డాక్యుమెంట్ అంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే చేసిన స్టైల్స్ నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావో అది ఇప్పటి డాక్యుమెంట్ మాత్రమే ఉంటుంది, అంటే ఎప్పటికి ఉండదు అంటుంది. మనం ఎప్పటికి ఉండాలంటే న్యూ డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ దిస్ టెంప్లెట్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎప్పటికి ఉంటుంది అనమాట. అక్కడ అది ఇక్కడ పెట్టిన యాడ్ టు ది స్టైల్స్ గ్యాలరీ పెట్టినా యాడ్ టు ది స్టైల్స్ గ్యాలరీ రైట్ మార్క్ ఉంది కాబట్టి ఏమవుతుంది యాడ్ అవుతుంది అనమాట. స్టైల్స్ గ్యాలరీలో మనకి ఎప్పటికీ మనకు అవసరం అనుకుంటే ఇంకా వేరే డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకు కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేకుంటే ఓన్లీ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఉన్నదనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేయకపోతే ఒకటే డాక్యుమెంట్ పైతే మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తది చేసుకుంటే మనం తయారు చేసిన స్టైల్ రాదు. మనకి ఎప్పటికి రావాలనుకుంటే టెంప్లెట్ లాగా సేవ్ కావాలనుకుంటే మనం ఇక్కడ న్యూ డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ దిస్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఓకే వేయండి. అయినా ఓకే వేసేస్తే చూడండి వచ్చేసిన స్టైల్స్. ఇప్పుడు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ స్టైల్ కావాలనుకుంటే మీరు ఆ స్టైల్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇదంతా పారాగ్రాఫ్ కాబట్టి నేను కొద్దిగా సెలెక్ట్ చేసినా రాదు. నేను ఓన్లీ రీడింగ్కే రావాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒకటి హెడ్డింగ్ పెట్టేసుకొని
ఇక నేను ఏదైనా రాసాను అనుకోండి, దీని పక్కన ఇంకేమైనా రాసిస్తే ఓన్లీ ఆర్మూర్కే రావాలంటే ఆర్మూర్కే రాదండి. సో నేను ఆర్మూర్ సెలెక్ట్ చేసిన మొత్తం వస్తుంది, ఎందుకంటే ఇది అక్కడ మన స్టైల్లో టైప్ ఆఫ్ స్టైల్ ఏం చెప్పినాం, పారాగ్రాఫ్ అని చెప్పినాం కాబట్టి మొత్తానికి వస్తాం అన్నమాట, పారా మొత్తానికి వస్తుంది. అదే మనం క్యారెక్టర్ ఇచ్చినాం అనుకోండి, క్యారెక్టర్ ఇస్తే మనం ఎంత సెలెక్ట్ చేసుకుంటే దానికి మాత్రం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, క్యారెక్టర్ చూడండి, కొత్త న్యూ స్టైల్ క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ ఒకటి తీసుకొని ఇక్కడ స్టైల్ దీనికి ఏమిస్తున్నా, నంబర్ 2. తర్వాత పారాగ్రాఫ్ కాదండి, ఇప్పుడు నాకు ఏమిస్తున్నా, క్యారెక్టర్ ఇస్తున్నా. క్యారెక్టర్కి మాత్రమే ఏం రైట్ స్టైలింగ్ ఉండాలా, తర్వాత సైజ్ ఎంత ఉండాలా, తర్వాత బోల్డ్ ఉండాలనా, తర్వాత బార్డర్స్ ఏమైనా ఉండాలనా, ఎలాంటి బార్డర్స్ ఉండాలా, మీకు షాడో బార్డర్స్ ఉండాలనా, డిజైన్ ఏ విధంగా రావాలా, దాని చుట్టూరుగా డిజైన్ రావాలా, లేకపోతే ఓన్లీ సింగిల్ లైన్ ఉండాలనా, లేకపోతే డబల్ లైన్ ఉండాలనా, ఇట్లా మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఓకే వేసేసుకొని మీరు ఇక్కడ ఒకవేళ దీనికి కలర్ కావాలనుకుంటే బార్డర్స్లో మీరు కలర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే వేసుకుంటుంది. ఓన్లీ ఆర్మూర్కి వచ్చింది, వేరే దానికి పక్కదానికి వచ్చిందా, పక్కదానికి రావాలి. ఇంతకుముందు మనం ఆర్మూర్ సెలెక్ట్ చేసుకున్నా పక్కదానికి వచ్చింది, ఎందుకంటే అది మొత్తం ప్యారా ఒకటే కాబట్టి అక్కడ పారాగ్రాఫ్ ఉన్నది కాబట్టి పారాగ్రాఫ్ మొత్తానికి వచ్చింది. ఇప్పుడు మేము క్యారెక్టర్ అన్నప్పుడు ఎంతవరకు సెలెక్ట్ చేసుకుంటే అంత దానికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసుకొని ఇది ఇచ్చినప్పుడు ఇది క్యారెక్టర్ కాబట్టి ఓన్లీ దానికి వచ్చింది, ఇది పారాగ్రాఫ్ కాబట్టి ఏమొచ్చింది, మొత్తం ప్యారా మొత్తానికి వచ్చింది అన్నమాట. అట్లా మనం కొత్త స్టైల్స్ కూడా క్రియేట్ చేసుకొని మనం అలా సేవ్ చేసి పెట్టుకోవచ్చు, మనకు అవసరం ఉన్నప్పుడు అలా దాన్ని వాడుకోవచ్చు అనమాట. మనం ఇక ఉన్నటువంటి ఇచ్చిన స్టైల్స్ కాకుండా మనం నచ్చిన స్టైల్స్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం దీన్ని ఇక్కడ కంపల్సరీ ఏం చేయాలంటే, మనం ఇక్కడ గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే ఓన్లీ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని ఏం చేయాలి మనం కంపల్సరీ అక్కడ చేసినప్పుడు న్యూ డాక్యుమెంట్స్ బేస్డ్ ఆన్ దిస్ టెంప్లెట్ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే వేసుకోవాలి మనం క్రియేట్ చేసేటప్పుడు. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనకు వచ్చేస్తుంది, లేకుంటే అది మన ఇది ఓన్లీ ఇదే డాక్యుమెంట్కి పనిచేస్తుంది, మిగతా డాక్యుమెంట్లోకి రాదు. ఇదంతా కూడా స్టైల్స్. ఇక మిగతా స్టైల్స్ అన్ని కూడా మనం హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 ఎప్పుడు యూజ్ చేస్తామంటే మెయిన్ చాప్టర్కు క్లాస్ రిఫరెన్స్ కానీ టేబుల్ ఆఫ్ కంటెంట్ కానీ యూజ్ చేసేటప్పుడు హెడ్డింగ్. చూడండి ఇక్కడ నేను ఓన్లీ ఇక్కడ నేను సైజు ఏదైనా ఒక వర్డ్ని సైజు పెంచుకొని వీడియో అనేది తర్వాత బోల్డ్ చేసి తర్వాత అండర్లైన్ ఇచ్చేసి ఏం చేస్తున్నాడు, నేను దాన్ని హెడ్డింగ్గా మార్చుకుంటున్నా, సెంట్రల్ ఎలిమెంట్ పెట్టుకుని ఇట్లా హెడ్డింగ్ వేసుకుంటున్నా. ఇది మనం అనుకుంటున్న హెడ్డింగ్ మాత్రమే, ఒక కంప్యూటర్ రికగ్నైజ్ చేసే హెడ్డింగ్ కాదు. మనం కంప్యూటర్ రికగ్నైజ్ చేసే హెడ్డింగ్ ఏముంటాయంటే ఇలా హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 మాత్రమే కంప్యూటర్ రికగ్నైజ్ చేసిన హెడ్డింగ్స్ అన్నమాట. హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 ఇది మెయిన్ చాప్టర్కి వాడాలా, దీన్ని సబ్ చాప్టర్కి వాడాలా. తర్వాత దీని గురించి క్లాస్ రిఫరెన్స్ వచ్చినప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ మ్యాప్ వచ్చినప్పుడు కొంచెం తెలుసుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం మీరు కొత్త ఈ స్టైల్స్ నచ్చకపోతే ఏదైనా మీకు నచ్చిన స్టైల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ స్టైల్స్ గ్రూప్ డైలాగ్ బాక్స్ లాగా మీరు క్లిక్ చేయండి. లాస్ట్లో ఇక్కడ కింద మీకు ఫస్ట్ ఉంటుంది న్యూ స్టైల్ అని, ఇక్కడికి వెళ్ళేసి మీకు కావాల్సినట్టుగా దానికి ఏమైనా పేరు పెట్టుకొని మీకు ఏం స్టైల్ రైటింగ్ స్టైల్ ఏమి ఉండాలా, సైజ్ ఏమి ఉండాలా, బోల్డ్ ఉండాలా, దాని కలర్ ఏమి ఉండాలా, ఏమైనా బార్డర్స్ కావాలా, ఇంకా నెంబర్ ఆఫ్ ఇంకేమైనా వేరే పారాగ్రాఫ్ స్టైల్స్ కావాలా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఎడిటింగ్ గ్రూప్. ఎడిటింగ్ గ్రూప్ అనేది ఏంటంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇది వడ్డీపల్లిగా నేర్చుకున్నాం. ఫైండ్ అంటే ఏంటంటే వెతకడం అనమాట. డాక్యుమెంట్లో పలానా వర్డ్ ఏదైనా మనం ఏదైనా వెతుక్కోవాలనుకుంటే ఎక్కడ ఉందో వెతుక్కోవాలనుకుంటే మనం ఏం చేయాలా, ఇక్కడ ఫైండ్లోకి వెళ్ళేది వెతుక్కోవాలి. లేదంటే కంట్రోల్ F నొక్కినా కూడా బాక్స్ ఓపెన్ అవుతుంది, ఫైండ్ బాక్స్ అయినా. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏం వెతుకుదాం, డాక్యుమెంట్ అని ఎక్కడ ఉందో వెతుకుదాం. డాక్యుమెంట్ ఎక్కడ ఉందో అనగానే క్లిక్ చేయగానే మొత్తం డాక్యుమెంట్ ఎక్కడ ఉందో చూపించింది అనమాట. ఎక్కడెక్కడ ఉందని చూపించలేదా, ఆటోమేటిక్ ఏం చేసి మనకు రీడ్ చేసి చూపించింది అనమాట. మనకు డాక్యుమెంట్ అనే వర్డ్ ఈ కంప్యూటర్లో ఎక్కడ ఉంది. సరే ఆర్మూర్ గురించి నేను లింక్ వెతకాలనుకుంటున్నా, ఆర్మూర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు ఇలా, కాబట్టి ఇక్కడ నేను ఆర్మూర్ ఎక్కడ ఉందో వెతుకుతున్నా. సో తీసుకెళ్ళింది అక్కడ డైరెక్ట్గా ఆర్మూర్ ఎక్కడ ఉందో. అట్లా ఎన్ని పేజీలు ఉండండి, 100 పేజీలు 200 పేజీలు ఉండండి. ఆ పేజీలో మనకు కావాల్సిన వర్డ్ ఎక్కడ ఉందో మనం వెళ్ళాలంటే ఆటోమేటిక్ ఏం చేయాలి, వెతుక్కోవాలనుకుంటే ఏం చేయాలి, మనం ఫైండ్ ద్వారా వెతుక్కోవాలా. ఓకేనా. తర్వాత అడ్వాన్స్డ్ ఫైండ్ ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్గా మనకు రీడ్ ఇట్లా హైలైట్ చేసి చూపించింది కదా, అట్లా కాకుండా మనం డైరెక్ట్ ఎక్కడెక్కడ ఉందో మనం వెళ్ళాలంటే కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఆర్మూర్ కాకుండా డాక్యుమెంట్కి వెళ్దాం, ఎందుకంటే ఆర్మూర్ ఒక చోట ఉంది. ఇట్లా మనం మాన్యువల్గా వెళ్తాంటే నెక్స్ట్ కొట్టిన కొద్ది చూపిస్తారు అనమాట, వచ్చింది ఆ డాక్యుమెంట్, ఇంకో నెక్స్ట్ కొడితే ఇంకో డాక్యుమెంట్ ఏమో అట్లా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఒకటే సర్వించింది కదా, అట్లా కాకుండా మనం కూడా వెతుకుంటూ చూసుకుంటుంటే కూడా మనం అడ్వాన్స్డ్ ఫైండ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు.
తర్వాత దీంట్లో ఏముంటుంది, ఇంకోటి రిప్లేస్ ఉంటుంది. రిప్లేస్ అంటే ఒకదానికి బదులు ఇంకోటి. ఇక్కడ డాక్యుమెంట్ అనే బదులు ఎక్కడెక్కడ డాక్యుమెంట్ ఉంటుంది అక్కడక్కడ నేను ఫైల్ రావాలనుకుంటున్నా. డాక్యుమెంట్ అనే వర్డ్ చోట ఏం రావాలా, ఫైల్. నేను వెతుక్కుంటూ ఎక్కడెక్కడ డాక్యుమెంట్ ఉందో దాన్ని డీట్ చేసుకుంటూ ఫైల్ అని టైప్ చేసుకుంటూ రావాలంటే చాలా టైం తీసుకుంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ డాక్యుమెంట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ నాకు ఫైల్ అని రావాలని చెప్పేసి రాసేసి రిప్లేస్ అంటే ఇది ఒకటి మాత్రమే అవుతుంది. ఓకేనా. ఫైల్ నెక్స్ట్ అంటే ఇది కాకుండా మీతో ఇంకోటి అవుతుంది. మళ్ళీ రిప్లేస్ హాలంటే మొత్తం ఎక్కడెక్కడ డాక్యుమెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా మొత్తం మనకు ఒకటేసారి అయిపోతుంది. చూడండి మొత్తం 40 ఉన్నాడు, 40 చోట్ల ఆల్రెడీ రిప్లేస్ చేసిందట. కావాలంటే చూసుకోండి. ఇప్పుడు డాక్యుమెంట్ అనే పదం ఎక్కడ లేదు. ఇక ఫైల్ 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 మాత్రం డాక్యుమెంట్ అనేది లేదు. ఆటోమేటిక్ 40 చోట అదే ఏం చేసింది, రిప్లేస్ చేసింది. మనం 40 చోట్ల ఒక్కొక్క తీసేసుకుంటూ ఫైల్ అని రాసుకుంటూ రావాలంటే టైం బాగా తీసుకుంటుండే. మనం కంప్యూటర్కి అప్లై అయిపోయినాం కాబట్టి ఆటోమేటిక్గా అదే వెతుక్కొని చేసేసుకున్నది అనమాట ఆటోమేటిక్గా. అట్లా మీరు ఒకరికి బదులు వర్డ్కు ఇంకొక వర్డ్ రాయాల్సి వచ్చినప్పుడు కూడా మీరు రిప్లేస్ ద్వారా తీసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్కి Ctrl+H, ఫైండ్కి ఏమో Ctrl+F, గోటుకేమో Ctrl+G ఆర్ F5. F5 అన్నదే Ctrl+G అన్న ఒకటే గోటు. ఈ గోటు అనేది చాలా ఇంపార్టెంట్ ఎంఎస్ వర్డ్లో. Ctrl+G నొక్కండి, లేదంటే F5 నొక్కండి. గోటు అనేది ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. లేదంటే మీకు షార్ట్ కట్గా ఓపెన్ చేయండి. F5 నొక్కుతున్నా, వచ్చేసిందా. ఈ గోటు ఏంటంటే చాలా పేజీలు ఉన్నాయనుకోండి, ఒక 200 పేజీలు ఉన్నాయనుకోండి మా డాక్యుమెంట్లో. 200 పేజీల నుంచి ఇప్పుడు మనము సపోజ్ ఒక సెకండ్ పేజీలు ఉన్నాం. సెకండ్ పేజీ నుంచి ఇప్పుడు నేను 190 పేజీలు పోవాలనుకుంటున్నా, అవసరం ఉంది. మనం స్క్రోలింగ్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ స్పీడ్గా వేస్తే కంప్యూటర్ ఒక్కోసారి ఏమవుతుంది, స్ట్రక్ అయిపోతుంది అంతే. అలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం గోటు ద్వారా వెళ్తాం. ఇక్కడ గోటు ద్వారా మనం ఏ పేజీకి వెళ్ళాలనుకుంటామో ఆ పేజీ మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 2వ పేజీలు ఉన్నాయి. ఇప్పుడు నేను డైరెక్ట్గా 4వ పేజీకి వెళ్ళాలంటే ఇక్కడ 4 ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి, వచ్చేసి 4వ పేజీ. అట్లే మీకు పేజీలు ఉంటే 190 కోవాలంటే 190 ఎంటర్ చేసి ఓకే కొడితే 190కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ పేజీకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ కొట్టి ఎంటర్ కొడితే ఫస్ట్ పేజీకి వెళ్ళిపోతుంది. అట్లా 190 నుంచి మీరు మళ్ళీ ఫస్ట్ పేజీ కూడా రావచ్చు. అక్కడ మీరు ఎన్ని పేజీ కావాలనుకుంటే అన్ని పేజీలు ఎంటర్ చేయడమే, ఎంటర్ కొట్టడమే. అక్కడ ఎంటర్ చేయడం, ఎంటర్ నొక్కడం. అట్లా మీరు ఏం చేయొచ్చు, ఎక్కడికంటే అక్కడికి జంప్ కావచ్చు అనమాట గోటు అనేది. అట్నే ఇంకా సెక్షన్, ఇది ఒకటే డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ మనం సెక్షన్ వైజ్ అంటే ముక్కలు చేసినప్పుడు ఏ సెక్షన్లోకి వెళ్ళాలన్నా కూడా మీరు వెళ్ళచ్చు. ఏ లైన్ అంటే ఏ లైన్లోకి వెళ్తామన్నది కూడా మీరు వెళ్ళచ్చు. కానీ లైన్లు అంటే మనకి ఈడ కనబడుతున్నాయి కాబట్టి మనం డైరెక్ట్ తీసుకుంటాం. లైన్లు ఏమైనా ఇక్కడ 10 లైన్లు పోవాలంటే 10 లైన్కి తీసుకుపోతుంది. అదే దీని ద్వారా పెద్ద ఉపయోగం ఏం లేదు. 10 లైన్ కన్నా అది మనకు కనబడుతుంది కాబట్టి ఉపయోగం లేదు. కనబడని దాని గురించి మనకు అవసరం. బాగా లాంగ్ ఉన్నాయి మనం వెళ్ళిపోతాం మన గోటు ద్వారా. అట్నే సెక్షన్ అంటే మనం డివైడ్ చేసినప్పుడు రెండు ముక్కలు చేసుకున్నాం అనుకోండి. దీన్ని ఒకటే డాక్యుమెంట్ని ముక్కలు చేయడానికి సెక్షన్ అంటారు. ఫస్ట్ సెక్షన్లో ఉన్నాం, సెకండ్ సెక్షన్కి వెళ్ళిపోవాలనుకుంటే సెక్షన్లోకి వెళ్ళి నెంబర్ 2 అంటే సెకండ్ సెక్షన్లోకి తీసుకుపోతుంది. అట్లా మీరు సెక్షన్ ద్వారా తీసుకోవచ్చు. బుక్ మార్క్స్ ఏమైనా పెట్టుకుంటే బుక్ మార్క్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇవన్నీ మనకు రాలేవు కాబట్టి తర్వాత వస్తాయి క్లాసులలో. ఈ విధంగా మనం గోటు అనేది మనం ఎక్కువ దేనికి యూజ్ చేస్తామంటే పేజీకి యూజ్ చేస్తాం. అవునా, 1వ పేజీ నుంచి 20వ పేజీకి, 20వ పేజీ నుంచి 50వ పేజీకి, 50వ పేజీ నుంచి 200 పేజీకి, 200 పేజీ నుంచి 5వ పేజీకి ఇట్లా మనం జంప్ కావాలనుకుంటే మనం ఏం చేయాలి, మనం స్క్రోలింగ్ ద్వారా లేట్ అవుతుంది. అలాంటి టైంలో మనం ఇక్కడ మనం ఎంట్రీ చేస్తూ మన పేజీ నెంబర్స్ ఎంట్రీ చేస్తూ మనం ఏం చేయాలి, గోటు ద్వారా వెళ్ళిపోవాలా. ఇప్పుడు నేను ఫస్ట్ పేజీలో 4వ పేజీలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నా, 4వ పేజీలోకి వెళ్ళిపోయిన ఆటోమేటిక్గా స్క్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ విధంగా స్టైల్స్ గ్రూపు, స్టైల్స్లో ఏముంటాయి, కొన్ని రకాల డిఫాల్ట్గా కొన్ని స్టైల్స్ ఇస్తాడు. అవి నచ్చకుంటే మనం కొత్త స్టైల్ పెట్టుకొని కూడా మనం స్టైల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫైండ్ అంటే మనం దేని గురించైనా వెతుక్కోవచ్చు. రిప్లేస్ అంటే ఒకదానికి బదులు ఇంకో టెక్స్ట్ని రాసుకోవచ్చు. తర్వాత ఇలానే గోటు ఉంటుంది అంటే ఎక్కడికంటే అక్కడికి మనం తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఇంకోటి సెలెక్ట్. ఇలా సెలెక్ట్ ఆల్ అని ఉన్నది. సెలెక్ట్ ఆల్ అంటే మనం ఆల్రెడీ Ctrl+A నొక్కితే సెలెక్ట్ ఆల్ అవుతుంది. షార్ట్ కట్కి తెలకుంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేయండి. మొత్తం చూడండి, మొత్తం ఒకటేసారి 4 పేజీలు సెలెక్ట్ అయినాయి. 4 పేజీలు ఉన్నాయి కాబట్టి. అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా షార్ట్ కట్కి చేస్తారా కూడా Ctrl+A చూడండి, అయిపోయినా అన్నీ కూడా అవుతాయి సెలెక్ట్ ఆల్. తర్వాత ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా పిక్చర్ కానీ షేప్స్ కానీ ఏమైనా స్మార్ట్ ఆర్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. చూడండి, ఇది బాగా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒక డిజైన్ ఇక్కడ కొన్ని ఇదొక సేమ్ స్టైల్స్ అప్లై చేసిన దీనికి. అట్నే ఇక్కడ కూడా అప్లై చేసిన. సపోజ్ ఇక్కడ కూడా అప్లై చేసిన అనుకోండి. ఇప్పుడు నేను ఈ రెండు ఒకటేసారి సెలెక్ట్ కావాలనుకుంటున్నా, అది ఇది.
అది ఇది రెండు ఒకటేసారి సెలెక్ట్ కావాలనుకుంటున్నా. అలాంటప్పుడు మీకు ఎలా సేమ్ ఒక సెలెక్ట్ చేసుకొని మీరు ఎంతో కొద్దిగా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అది కూడా సెలెక్ట్ అయిపోతుంది. చూడండి సెలెక్ట్ అయిందా. ఇప్పుడు రెండింటి కలిపి నేను ఒకటేసారి రైటింగ్ స్టైల్ మార్చుకుంటాను, లేకుంటే కలర్ చేంజ్ చేస్తాను, లేకుంటే డిలీట్ చేసుకుంటాను, ఏమనుకుంటాను అలాంటి రైటింగ్ అట్లా అనమాట. మీరు ఒకటే చోట అప్లై చేసినటువంటి సేమ్ స్టైల్స్ ఏమైతే ఉన్నాయో అక్కడక్కడ ఏమైతే స్టైల్స్ సేమ్ స్టైల్స్ అప్లై చేసారో అవన్నీ ఒకటేసారి సెలెక్ట్ కావాలంటే మనం ఈ సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలా. లేకుంటే మనం కంట్రోల్ బట్టి అక్కడక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ లేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఉన్నది అనుకోండి, ఈడ కూడా అదే సేమ్ ఫార్మాటింగ్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు నేను 3 చోట్ల ఒకటేసారి అప్లై చేయాలనుకుంటున్నా. అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ మళ్ళీ కంట్రోల్ పట్టుకొని మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేసే బదులు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అనగానే అన్ని ఆటోమేటిక్గా అదే ఫార్మాటింగ్ ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే సెలెక్ట్ అయినాయి, మిగతా సెలెక్ట్ కాదు. అట్లా మీరు ఏదైతే రైటింగ్ స్టైల్స్ కానీ సైజ్ కానీ బోర్డు కానీ అన్ని సమానంగా ఏదైతే ఉన్నాయో మనం అవి ఎలా అయితే ఇంతకుముందు మనం వెడ్డింగ్స్ ఇచ్చినాం కదా ఫార్మాట్ పెయింటర్ ద్వారా, సేమ్ అన్ని మండలాలకు సేమ్ రైటింగ్ స్టైల్స్ ఇచ్చినాం. అన్ని మండలాలు ఒకటేసారి సెలెక్ట్ కావాలనుకున్నాను, ఏదైతే అప్పుడు సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్కి వెళ్తే అన్ని మండలాలు ఒకటేసారి సెలెక్ట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ వేరే రైటింగ్ స్టైల్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మీరు సెలెక్ట్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు ఏంది స్టైల్స్ అండ్ ఎడిటింగ్ గ్రూప్ గురించి తెలుసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.